నెల్లూరు జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు జనసేన పార్టీ ఎస్టీ విభాగం నాయకులు దాసరి పోలయ్య, ఆలూరు మండలం రామపురం గిరిజన కాలనీ, రాజారాంరెడ్డి కాలనీ, కోళ్లఫారం సంఘం తదితర గిరిజన కాలనీలలో గిరిజనుల విద్య పట్ల అవగాహన కల్పించే భాగంగా గిరిజన విద్యాలయాలను పరిశీలించి వారికి సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 350 గృహాలు కలిగిన కాలనీలలో కేవలం 7 మంది విద్యార్థులే విద్య అభ్యసించడం గిరిజనుల విద్యకు ఎంత దూరంగా ఉన్నారో అర్థమవుతుందని, కావున అధికారులు గిరిజన కాలనీలలో విద్య పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్కు తెలియజేస్తారని అన్నారు. తదనంతరం వర్ష ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనుల ఇళ్లను పరిశీలించారు. 25 కుటుంబాలు ఇంకా గుడిసెలలో నివసిస్తున్నారని, వారికి కలిగే ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేటట్లు అధికారులతో మాట్లాడతారని కలెక్టర్కు తెలియజేస్తారని హామీ ఇచ్చారు. ఈ విషయమై అధికారులు గిరిజనులకు ఎటువంటి ఆపదలు జరగముందే పక్కా గృహాలు, కనీస రోడ్లు, మంచినీటి వసతి ప్రభుత్వం ఏర్పరచాలని అధికారులకు తెలియజేస్తారని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి తదితరులకు ఈ విషయం తెలియజేస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు తమ బిడ్డలను స్కూల్ నందు చేర్పించాలని, వారికి విద్య పట్ల అవగాహన కల్పించాలని గిరిజన కుటుంబాలను కోరారు. ఈ వానల సమస్యల వల్ల ఈరోజు నేను రామాపురం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ముఖ్యంగా గిరిజన స్కూల్లో విజిటింగ్ చేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఈ స్కూల్లో పిల్లలు 7 మంది ఉన్నారు. అదే మాదిరిగా ఈ స్కూల్ ఉపాధ్యాయుని తెలుసుకొని అతని ద్వారా విచారించాను. ఏమన్నా సార్ మీ స్కూల్ ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే, అతను ప్రస్తుతానికి 7 మంది ఉన్నారు సార్. పిల్లలు ఫస్ట్ 2nd క్లాస్ ఉండరు. తర్వాత 3, 4, 5 అంతా అక్కడ బోర్డు స్కూల్ కానీ సొబ్బడికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఈ వానాకాలం వస్తే ఆ పిల్లలు కూడా అంత దూరం వెళ్ళరు అని ఆయన నాకు చెప్పడం జరిగింది. స్ట్రెంత్ కూడా లేరు ఇక్కడ, ఓకే మాస్టర్ ఉన్నారు. ఈ ఇష్యూ నేను లాస్ట్ ఫ్రైడే నెల్లూరులో కలెక్టర్ పక్షంలో డివిసి మీటింగ్ జరిగినప్పుడు నేను వాళ్ళ డిఏ గారికి చెప్పాను. సరే మాదిరిగా కొన్ని స్కూళ్ళల్లో అల్లూరు మనవాళ్ళు పిల్లలు చాలామంది స్కూల్కి వెళ్ళారు సార్, స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉంది. వీళ్ళని కనీసం 5వ క్లాస్ కన్నా ఆ ఊళ్ళోనే పెడితే వాళ్ళు చదువుకొని తర్వాత వాళ్ళందరూ స్కూల్కి వస్తారని చెప్తాను. ఈ మా గిరిజనులకు వచ్చి ఈ సహాయం చేస్తారని చెప్పని మా కలెక్టర్ కూడా నేను అర్జిస్తాను. అదే మాదిరిగా పై గారు తెలుపుతానని ఈరోజు ఈ స్కూల్ వచ్చి చూసినప్పుడు కనీసం ఒక 20 మెంబర్స్ ఉంటే కూడా బాగుండేది స్కూల్కి, కానీ 7 మంది ఉన్నారు. ఈ దృష్టికి నేను కలెక్టర్ దృష్టికి కానీ మరియు డిఈ దృష్టికి తీసుకెళ్తానని సమక్షంలో వచ్చి చూసి విశాంతం జరిగింది. నా పేరు దాసరి పోలయ్య. నేను నెల్లూరు జిల్లా లెవెల్ లీడర్స్ మానిటరింగ్ కమిటీగా పనిచేస్తున్నాను మరియు జనసేన నెల్లూరు జిల్లా ఎస్టీ నాయకుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ అల్లూరు మండలంలోని రామాపురం ఈ రామాపురం ఆల్రెడీ పోయించాము. రాజారెడ్డి కాలనీ కోళ్లఫారం సంఘం అంటారు కాబట్టి ఇక్కడ కూడా వచ్చి మా గిరిజను విస్తరించాను. ఇక్కడ దాదాపు ఒక 25 ఇళ్ళు తాటేసి ఇళ్ళు ఉండటం తెలుసు. ఇదే మాదిరిగా గతంలో 2 సార్లు ఇదే మాదిరిగా వర్షాలకి ఇల్లు దెబ్బతిన్నారు. అప్పుడు కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం అన్నారు, కానీ ఇంతవరకు కట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి ఇల్లు కట్టేయాలని కోరుతున్నాము. మరియు ఈరోజు ఈ కుర్చీలు చూడండి, మీరు చూడండి కుర్చీలు. ఇదే మాదిరిగా మొన్న ఈ మధ్య జరిగిన రాజపాలెం దగ్గర వినాయక నగర్ మాదిరిగా ఒక 4 కుర్చీలు తాటేగిలు కాలిపోయినాయి. ఇదే మాదిరిగా నిన్న కూడా కోరు పక్కన గుమ్మల దెబ్బలో కూడా ఒక గిరిజన కాలనీలో ముందు కాలిపోయింది. ప్రస్తుతానికి దీని పరిస్థితి గవర్నమెంట్ వీళ్ళు పూరి గుడిసెలో ఉన్నారు. అది కాక స్ట్రెంత్ ఇక్కడ 220 ఇళ్ళు అని చెప్పి నాకు మా గిరిజన నాయకుల వల్ల తెలిసింది. మరియు వీళ్ళందరికీ వచ్చేసి పిల్లలు చదివేటప్పుడు స్కూల్ కూడా పోలేక ఉన్నారు చాలామంది పిల్లలు. వీళ్ళు పేరెంట్స్ వాళ్ళు తోపుకొని పక్క నుండి అడగపోవాలా. అదిగాక వీళ్ళకి స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరుతున్నాను. మరియు అంగన్వాడీ టీచర్ కూడా లేదని, ఆశా వర్కర్ కూడా లేదని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు మా గిరిజనులకు పక్క ఇల్లు కట్టించి వాళ్ళకి ఈ వర్షాకాలం రోడ్లు కూడా లేవు చూడండి సార్, రోడ్లు కూడా అంతా దారుణంగా ఉంది. వీళ్ళకి సిమెంట్ రోడ్లు కూడా వేయలేదు. కాబట్టి వీళ్ళకి ఈ వర్షాకాలము వీళ్ళకి ఎంఆర్ఓ కానీ ఎంపీడీ దగ్గర ఈరోజు నేను ఒక స్పెషల్ రిపోర్ట్ ఇస్తాను. కాబట్టి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పిన ప్రభుత్వం తరఫున నేను కోరుకుంటూ కలెక్టర్కి మేము రాబోయే స్పందనలో ఒక అధ్యక్షాన్ని కోరుతున్నాను సార్. అందరికీ ధన్యవాదాలు. వాతావరణం మాకు సరిగ్గా బాగాలేదు. ఎలాగున్నదంటే చూడండి, మా గ్రామం ఎలాగున్నదో చూస్తే వాళ్ళు చూస్తే
వర్షంగానే పడుతున్నాయి. మాకు ఇల్లు చూస్తే అరువుగా లేవు, పూరు గురుసులు ఇళ్ళకి కూడా నీళ్ళు పోతున్నాయి. ఊటి వచ్చేసి మాకు పంది కుక్కలు అవన్నీ లోడ్ వేసి మాకు గొంటలు పడిపోతున్నాయి ఇళ్ళల్లో. ఇల్లు మా వాతావరణం పడుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇళ్ళల్లో ఊటి వచ్చేస్తున్నది. వాన చూస్తే వాన ఏమో తగ్గట్లేదు. మాకు ఇళ్ళలో వండుకోవడానికి కూడా కష్టంగా ఉన్నది. గ్యాసులు కూడా లేవు. మాకు మామూలు కట్టెల పొయ్యిల మీద వండుకుంటున్నాము. ఆ పక్కేమో మాకు పక్కేమో ఉన్న వాళ్ళకేమో బాగున్నది కాలనీలు. ఇప్పుడు ఏడైతే గుర్తులు ఉన్నాయి. మాకైతే స్థలాలు లేవు, ఏమి లేవు. అంటే ఉన్నామంటే మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు మంచిలు కూడా ఏ వాగోరు లేదు. ఇక్కడ కుళాయిలు లేవు, ఏమి లేవు. అంటే బయటికి పోయి తెచ్చుకుంటున్నామే కానీ తాగుతున్నామే కానీ అంటే బండ్లు ఉన్న వాళ్ళు బయటికి పోతున్నారు, బండ్లు లేని వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇలాగ చేస్తున్నాం. వాతావరణం అంటే ఇలాగున్నది. మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని ఒక్కసారి చూడమని మేము చేస్తున్నాము. నమస్కారం ఈ సార్కి. ఇక్కడున్న ఆర్ఆర్ కాలనీలో ఉన్న మా గిరిజనులకి మంచినీళ్ళు వసతి లేదని చెప్పడం జరిగింది. మరియు వాళ్ళకి సొంత ఇల్లులు కూడా లేవని చెప్పడం జరిగింది. రోడ్లు చూస్తే వర్షాకాలం వస్తే నీళ్లు మేము నడలేకపోతున్నాం సార్. మాకు ఇళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. కనీసం మేము వంట వండుకునేందుకు కూడా మా కట్లు తడిసిపోతున్నాయి. మేము హీన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మాకు ప్రభుత్వం తర్వాత మాకు న్యాయం చేస్తారని చెప్పని కోరుతున్నారు. నేను ఇదే విషయం ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మన అల్లూరు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. అదే మాదిరిగా మన ఎమ్మెల్యే గారైన దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావాలని కూడా తీసుకెళ్తాను. కాబట్టి మరియు ఈ విషయం మా పెద్దలైన టీడీపీ కూటమి ప్రభుత్వం వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి నేను ఈరోజు మీ పత్రికా ప్రకటనగా నేను తెలియజేస్తున్నాను. నమస్కారం.